నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ్ టీవీ. సో ఇవాళ మనతో ఉన్నాం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో. సో వారిని అడిగి ఇప్పుడు రీసెంట్గా మనకి చాలా వర్షాలు కురుస్తున్నాయి, చాలా నష్టాలు జరుగుతున్నాయి. సో దాని గురించి మనకి మెట్టు సాయి కుమార్ గారు ఏమనుకుంటున్నారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అసలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మెట్టు సాయి కుమార్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో హాయిగా ఉన్నారు, మేము కూడా హాయిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఎలా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తేనే అప్పటి నుంచి వాళ్ళకి అంత స్వాతంత్రం వచ్చినట్టు, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అయ్యే సమయం వచ్చినట్టు. సో ముందుగా అసలు మీకు రాజకీయంలోకి రావాలన్న ఐడియా ఎలా వచ్చింది? కొన్నిసార్లు మనము రాజకీయం చేయాలన్న అంశం అనేది చాలా కఠినమైన నిర్ణయం ఉంటుంది. ఇందులో రిజల్ట్ అనేది ఆ సమయాన్ని బట్టి, ఆ సమయంలో రాజకీయ వ్యవహారాలు బట్టి ఉంటుంది. నేను యాక్చువల్లీ బేసిక్గా మా కుటుంబం ఏవో రాజకీయం కాదు. మా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మంచి పేరున్న వ్యక్తిగా ఆయన ఉన్నారు. మా ముత్తాత గారు నిజాం దగ్గర, ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం 7th నిజాం దగ్గర పనిచేసేవారు. మేమంతా స్పోర్ట్స్ మ్యాన్లు. అంటే ఒక సంఘటన ఒక వ్యక్తిని మార్చే సమయం వచ్చినప్పుడు ఆ సంఘటన మన ముందు వస్తుందని చెప్పి నమ్మ వ్యక్తి నేను. మా దగ్గర అంటే మా స్పోర్ట్స్ మ్యాన్లు వ్యాయామశాలలో ఒక చాలా పెద్ద మనిషి, ఆయన పేరు పలకనికినే చాలా పెద్ద వ్యక్తి. నేను నా కళ్ళతో చూశాను, ఒక రాజకీయ నాయకుని ఎంపీ ఉండడం చూశాను. ఆయన రాగానే లేవడము, ఆయన కూర్చునేంత వరకు నిల్చొని ఉండడము, ఆయన పిలుస్తున్న లోపల పోవడం వరకు చూశాను. అంటే మనం ఎంత స్పోర్ట్స్ మ్యాన్ కూడా అంత పెద్ద వ్యక్తిగా మనం పోలేకపోతాం ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్థాయికి. ఆ సంఘటన అనేది నన్ను చాలా మార్చింది. ఎంత మార్చిందంటే మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి స్పోర్ట్స్ మ్యాన్గా డ్రాప్ అయ్యి రాజకీయాలకు రావడం జరిగింది. సో చాలా మంది పార్టీస్ ఈజీగా మారుతుంటారు. సో కాన్స్టాంట్ గా ఒకే పార్టీలో మీరు ఉండడానికి కారణం ఏంటి అసలు? అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మేడం. మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోండి, మీకు తెలుస్తుంది మీరు ఎంత మంచి ఎలాంటి రాజకీయ వ్యవహారాలను మీరు చేయగలుగుతారో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక సిద్ధాంతాలు చాలా, అంటే మనిషిగా చూసే సిద్ధాంతాలు ఇవి. కొన్ని పార్టీలు అయితే కులం సంబంధించిన పార్టీలు ఉంటాయి, కొన్ని అయితే మతం సంబంధించిన పార్టీలు ఉంటాయి. కేవలం కాంగ్రెస్ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు అంటే మిక్స్గా అయిపోతాయి. ఇప్పుడు ఒక సమావేశం ఉంది, ఆ సమావేశంలో కేవలం మనమే మాట్లాడాలి, మత్స్యకార కుటుంబాలు మాట్లాడాలి సమావేశం ఉంటుంది. అందులో ఒక రాజకీయ నాయకుడు ఎన్నుకోవడం జరిగింది, అందులో నేను ముందుకు రావడం జరిగింది. వేరే పార్టీల్లో జస్ట్ చూజ్ చేసుకుంటారు, ఈయన ఇట్లా ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉండకుండా. అంటే కొన్ని కుటుంబాలు కొన్ని కులాలు కూడా రాజకీయంగా ఎలాంటి మనుగోలు కుల చాలా తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి కుటుంబాలు కూడా కాంగ్రెస్ పార్టీకి జాయిన్ కావడం వల్ల ఆ గ్రామాల సర్పంచ్లు గాను, ఆ జిల్లా పరిషత్ల మెంబర్లు కానివ్వండి, ఆ మండల ప్రతి మెంబర్ కావడం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే, ఇంకే పార్టీలు కాలేరు. ఎందుకు గంటపదం అంటే ఆ కొన్ని పార్టీలు అయితే కొన్ని కులాలు, కొన్ని వర్గాలు, కొన్ని మతాలు పాలిస్తాయి కాబట్టి. వేరే వాళ్ళు ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థని ఎప్పుడు మార్చలేరు. సో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? నేను 2007లో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత యువజన కాంగ్రెస్ సెక్రటరీ కానివ్వండి, అదేవిధంగా ఒక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కానివ్వండి, 2011లో నాంపల్లి నియోజకవర్గము, దానికన్నా ముందు ఆసినగర్ వర్గానికి జనరల్ సెక్రటరీ కావడం జరిగింది. మళ్ళీ 2017-18లో పిసిసి కార్యదర్శిగా, మళ్ళీ 2021 ప్రాంతంలో తెలంగాణ మత్స్యకార కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఇప్పుడు రాష్ట్ర ఆఫీస్లో చేరడం జరిగింది. అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీని పనిచేసినప్పుడల్లా పార్టీ అభివృద్ధి పనిచేశాను. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం నాకు వద్దు పాత్ర. అంటే రాముడికి ఉడతా భక్తిలాగా ఏదో ఒక చిన్న రాయి వేసినట్టు తప్ప, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు చాలా గౌరవం ఇచ్చింది. 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక సాధారణ వ్యక్తి 34 సంవత్సరాల్లో పార్టీ చైర్మన్ కావడం, అదే వ్యక్తి 38 సంవత్సరాల్లో ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ కావడం అంటే చాలా అరుదు ఉంటాయి. వేరే పార్టీలు ఇలాంటి సంఘటన జరగవు. వేరే పార్టీలలో కేవలం ఆ సమయానికి వాడుకొని ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒకసారి జెండా మోస్తే ఎక్కడో ఒక దగ్గర మూలకు, ఎక్కడో దగ్గర మధ్యలో, ఆ మధ్యలో అక్కడ అయిపోతాం మనం. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అంటే ఫర్దర్గా ఇప్పుడు మీకు ఒక రోల్ ఇచ్చారు కదా,
సో మీరు ఆ రోల్కి ఎంత న్యాయం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి వాతావరణం బాగా లేదు. 2 రాష్ట్రాల్లో మనకి చూసుకున్నట్లయితే చాలా వర్షాలు కురుస్తున్నాయి, మత్స్యకారులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మనకి ముదిరాజులు కానీ అలాగే గంగపుత్రాస్ కానీ. సో ఇలాంటి ఫ్యామిలీస్కి, మధ్యతరగతి వాళ్ళకి మీరు ఎలాగ అండగా ఉండాలనుకుంటున్నారు? నేనేమంటున్నా మేడం, ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. అకాల వర్షం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికారికి మేము సమాచారం ఇవ్వడం జరిగింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆస్తి నష్టం జరిగినా కూడా మేము ఆదుకుంటాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణనష్టం జరగకూడదు. ఆస్తి నష్టానికి ఏదైనా చిన్న అయినా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది, మా వ్యవస్థ చూసుకుంటుంది. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా మేము చర్య తీసుకుంటున్నాం. ఎందుకంటే అత్యాధునికమైన పరికరాలను ఉపయోగిస్తాం. ఎందుకంటే మనం చాలా మటుకు ఒకసారి చేపల వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉండవు. ఆ వ్యవస్థని కూడా మేము మూమెంట్ చేయాలంటే ఆధునికమైన వస్తువులని పరికరాలను ఉపయోగిస్తున్నాం. రేపటికి మీరు చూడవచ్చు, చేప పిల్లల్ని మేము పంపిణీ చేసేటప్పుడు కూడా జపాన్ నుంచి కొన్ని పరికరాలు తెప్పించే యోచనలు ఉన్నాము. దానితో ఎన్ని చేప పిల్లలు ఎన్ని చెరువులు వేస్తున్నాము, తద్వారా మాకు వచ్చి చెరువులు చేపలేనని చెప్పి తెలిసే ప్రత్యేక విధానం ఏర్పడిస్తున్నాం. వేరే వాళ్ళు ఇంత కఠిన నిర్ణయాలు తీసుకోలేరు. మేము కాంట్రాక్ట్లో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. రేపు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి ఆరోపణలు రాకుండా, ఎవరైతే సమిష్టిగా ఒక మంచి గ్రీన్ మెయిల్ మార్క్తో పనిచేశారో వాళ్ళని తీసుకుంటాం. ఎవరైతే అవినీతి పాల్పడి ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళు ఎవరిని కూడా కాంట్రాక్ట్గా తీసుకోము, వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వము. సో ఈ విషయాన్ని మీరు రేవంత్ గారి ముందు ప్రస్తావించినప్పుడు వారి స్పందన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారికి మత్స్యకార కుటుంబాల యొక్క సమస్యలపైన, వారి యొక్క ఆర్థిక స్థితిగతులపైన, వారి యొక్క వ్యవస్థ పైన పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా మేడం మీరు చూడొచ్చు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మత్స్యశాఖ ఉంది కాబట్టి ఆ వ్యవస్థని కాపాడుకుని వెళ్ళడంలో ఆయన చాలా దిట్ట. ఏ సమస్య అయినా కూడా పరిష్కారంలో ఆయన ఒక నేర్పరి, ఒక మేధావి. చెప్పినప్పుడల్లా ఎప్పుడంటే ఆయన ఒక పెద్ద స్టూడెంటు, చెప్పడంలో ప్రొఫెసరు. అలాంటి ఉన్నప్పుడు ఇంకా మనం ఇంకెలా పనిచేయాలి? కాబట్టి మేమేం చేస్తామంటే ఆయన పనిచేసిన 18 గంటల్లో మేము కనీసం 9 గంటలు పనిచేస్తే మా శాఖకు మేము న్యాయం చేస్తామనే ఉద్దేశంతో మాకు ఇచ్చిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని, ఈ కర్తవ్యాన్ని, ఈ అధికారాన్ని ప్రజలకు సేవకు తప్ప ఇంకెలాంటి విధానం చేయకుండా ముందుకెళ్తుంటామని. సో సార్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు నిజంగా మీరు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు కానీ కాలేజ్ డేస్లో కానీ ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది అందరికీ, ఇది అవ్వాలి అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా పొలిటీషియన్ అవుతాను, ఇంత పెద్ద రోల్కి న్యాయం చేస్తాను అని చెప్పి? నేను ఎప్పుడు అనుకోలేను. ఒక్కోసారి ఇది కళ అనిపిస్తుంది, ఒక్కోసారి అంటే నేను ఒక్కోసారి పేపర్లో నా పేరు వస్తుంటే నేను మనమేనా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఒక్కోసారి అంటే మధ్యతరగతి కుటుంబం మేడం మాది. అంటే వ్యవస్థలో చాలా ఇబ్బందులు ఏర్పడిన సమయంలో కూడా మా కుటుంబం అందరినీ ఆదుకున్నప్పుడల్లా మాకు ఒక హ్యాపీ ఉంటుండే. ఈ రోజు మంచి పని చేసాం కదా అని చెప్పి హ్యాపీ ఉంటుండే. అదంతా టర్నింగ్ నాకు క్రియేట్ అయ్యేది అనిపిస్తుంది ఒకసారి. మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ చాలా మంచి పని చేసేది, ప్రతి ఒక్కరిని ఆదుకునేది. ఆ సమయంలో ఎవరిని హైదరాబాద్కి వస్తే ఇబ్బంది పడితే కూడా ఇంటికి పిలిపించి అన్నం పెట్టేది. 1885 చెప్తాను మేడం మీకు. 1885, 1945, 1984, 80, 70 ఆ టైంలో హైదరాబాద్ నగరానికి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చేటువంటి ఏ వ్యక్తులు కూడా నాంపల్లి స్టేషన్ మా ఇంటి పక్కనే కదా, కేవలం 1/2 కిలోమీటర్ మా ఇంట్లోకి నాంపల్లి రైల్వే స్టేషన్కి. అక్కడ దిగేది, మా ఇంటికి వచ్చేది అందరూ. ఒక పూట తినిపోయేది 40-50 మంది. ఆ సమయంలో పెద్ద లంగర్ ఖానా ఉండేది, అన్నం పెట్టేది, చేసేది ఆ సమయంలో. అదంతా చేసినటువంటి ఆ సేవకేమో కానీ నాకు ఈ పదవి రావడం అని అనిపిస్తుంది తప్ప మనం కూడా ఇంత ఏం మంచి చేయలేదు ఎవరికి. నాకు అసలుపడికైతే మంచి అంటే అన్నేమని చేయలేదు, అంత పెద్ద మంచి ఏం చేయలేదు. కానీ మా నాన్నగారు మా తాతగారు చేసినటువంటి ఆ సేవ, ఆ పుణ్యం, ఆ ప్రతిఫలం నాకు వచ్చింది అనిపిస్తుంది. నాకు ఇప్పుడు నా బుద్ధకారం ఏంటంటే నేను ఒక మంచి చేయడం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేస్తే రేపు అందరికీ వ్యవస్థకు మంచి అయ్యే విధంగా. సో కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి మనకి, లైక్ 6 గ్యారంటీలు ఇవ్వలేదు, కరెక్ట్గా సమకూర్చలేదు అని చెప్పేసి. సో అవి మనకి ఫర్దర్గా అవన్నీ క్లియర్ అయిపోతాయా ప్రతి కుటుంబానికి? మేడం మీకు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉన్న పార్టీ మేడం. ఒకసారి మీకు ఒక పదవి ఇవ్వాలి, ఒక మాట ఇస్తున్నాము, ఒక రాష్ట్రం ఇస్తున్నాము, ఒక సమస్యను పరిష్కరిస్తున్నాము అని చెప్పిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పోతుంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 175 ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ, 119 ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ, 17 ఎంపీ సీట్లు ఎక్కడ, 25 ఎంపీ సీట్లు ఎక్కడ మేడం? నష్టపోతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు,
తెలంగాణ రాష్ట్రంలో 2014 కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. లక్షల కోట్ల అప్పు తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు పైన, ప్రతి మత్స్యకార కుటుంబాలపైన, ప్రతి బీసీ వర్గాలపైన, బడుగు అన్ని కుటుంబాలపైన, తలా ఒక్కరిపైన ఎంతో లక్షల అప్పు చేసినటువంటి ఘనత ఎవరుందంటే అది కేసీఆర్ గారిది. అలాంటి వ్యవస్థని ఆయన చేసిన తర్వాత దీన్ని గాడిలో పెట్టాలి, దీని సమస్యను పరిష్కరించాలి, ఇంటిలో ఉన్న ప్రతి అనువన్ని పరిష్కరించాలి, దాన్ని మంచి సెట్ చేయాలంటే ఎంత టైం పట్టుద్ది? సో అప్పట్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పటికీ మార్పులు అనేవి చాలా జరిగాయి. సో అప్పట్లో బాగుంది, ఇప్పుడు బాగాలేదు. కేటీఆర్ గారు రీసెంట్గా మనకి ట్విట్టర్లో ట్వీట్ చేశారు కదా, రైతు భరోసా గురించి, రైతులకి రుణమాఫీ ఇవ్వట్లేదు, చారణ కోటికి బారణ మసాలా అని చెప్పేసి ట్వీట్ చేశారు ఈ మధ్య రీసెంట్గా. సో దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు? మన రేవంత్ గారు ఎలా స్పందిస్తున్నారు? 19 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసినప్పుడు మాట్లాడలేండి కేటీఆర్ గారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి మేడం? 7 లక్షల కోట్ల అప్పు అంటే ఎక్కడ పోతుంది? ఎవరు తెచ్చిర్రు? ఏడు పడేయాలి? ఎక్కడ చేస్తారు? మీ ముఖాలకు ఇంకా రుణమాఫీ చేయలేరు కానీ 10 సంవత్సరాల నుంచి మేము చేస్తే ఈ కళ్ళవలి మాటలు, ఈ కుళ్ళు కుదరని మాటలు, ఈ ఓరులేని మాటలు, ఈర్ష్య అనేది వాళ్ళ కన్నులు కనపడుతుంది. ఒక రైతాంగ కుటుంబం బాగుపడితే, ఒక రైతాంగ కుటుంబం ఇంట్లో హాయిగా మంచి నిద్రలో పోతుంటే ఓర్లిన కుటుంబాలు మీవి, మీ కళ్ళు మీవి. రైతులు ఈరోజు రాత్రి నిద్రపోతే తెల్లారిపోతుంది ఏ బ్యాంకర్ వచ్చి మా ఇంటికి తాళం ఇస్తాడు, ఏ బ్యాంకర్ వచ్చి మా పొలానికి మా బోర్డు పెడతాను భయపడి ఉన్న వారి వ్యక్తుల్లో ఇప్పుడు ఆనందస్తాత మంచిగా ఉంటుంటే మీకు ఓర్లేని కళ్ళు మీవి, ఇనలేని చెవులు మీవి, ఒక మంచి మాట్లాడే నోరు మీది, నరం నాకండి ఏదో మాట్లాడతారా మీరు? తెలంగాణ రాష్ట్రంలో మీరు 10 సంవత్సరాలు చేసిందని చెప్పండి ఒక మాట. అరే మేము ఏకదాటిపై ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నాము, ₹1,00,000 చేసాము జూలై 18 తారీఖు, ఇంకా 10 డేస్లో ఇంకా చేస్తాము, ఇంకా 10 డేస్లో చేస్తాము. ఆగస్టు 15 లోపల అన్ని కొట్టేస్తామండి డోలా ₹2,00,000 మాఫీ. 2 లక్షల మాఫీ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ అనే పార్టీలు ఉండవు. ఇది రాసుకునే విషయం, మీరు ఖచ్చితంగా ఉండవు. సో ఫర్దర్గా ప్లాన్స్ ఎలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి? మనకి బీఆర్ఎస్ పార్టీకి మించి వెళ్ళిపోతుందా ముందుగా? అంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న రాజకీయాలు, సో వాటిని కవర్ చేసి కాంగ్రెస్ పార్టీ ముందు స్థాయికి వెళ్ళిపోతుందా? మేడం మాకు అధికారం కొత్త కాదు మేడం. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల పైన అధికారంలో ఉంది. మాకు కొత్త కాదు. మేము అధికారం కోసం పెంపర్లాడము, తింపర్లాడము. మేము ఎప్పుడైనా కూడా 10 సంవత్సరాలు కొట్లాడతాము. అధికారం వచ్చింది కదని చెప్పి ఏదో అదే చేయం. మాకు ఎన్నో సమస్యలను పరిష్కరించినాము, ఎన్నో విధానాలు తీసుకొచ్చినాము. కొత్తగా రైతాంగ కమిషన్ ఏర్పాటు చేస్తాము, రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతులందరూ న్యాయం చేస్తాం. బీసీ కమిషన్ ఏర్పాటు ఉంది, దానిలో మంచి పురోగతి చేస్తాం. ప్రజలకు చేరువయ్యే ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తామండి మేము. సో ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలు యూత్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు? రాజకీయాలకి రావడం బెటర్ అంటారా, వద్దని చెప్తారా? మీ తరపున మీరు చేసిన ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకేం చెప్తారు? ముఖ్యంగా యువత, మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, యువత నుంచి 35% ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, ఏం చేసినా కూడా మీరు రాజకీయాలకు రండి. మన ఆలోచనలు వేరే ఉంటాయి, మన విధి విధానాలు వేరే ఉంటాయి. భవిష్యత్తులో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా సమస్య పరిష్కరించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతత్వం మారుతూ ఉంటుంది. జనరేషన్ మారుతూ ఉంటుంది. 10 సంవత్సరాలు ఒక జనరేషన్ మారుతూ ఉంటుంది. నాకున్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న ఆలోచన నాకు ఉండదు. కాబట్టి యువత 35% పైగా యువత దేశంలో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న యువత కూడా ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఆటిపోట్లు వచ్చినా మీరు రాజకీయాలు రాణించండి. 100కు 100% రిజల్ట్ దేశం భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. మీరు యూట్యూబ్లలో కూర్చొని, మీరు ఫేస్బుక్ చాట్లో కూర్చొని, మీరు ట్విట్టర్లో కూర్చొని, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకుంటూ కూర్చుంటే రీల్ చేయడానికే తప్ప రీల్ షూటింగ్ సరిపోరు. మీరు చాలామంది అందరూ రీల్ చేసుకుంటూ ఏదో అనుకుంటారు కదా. ఒకసారి రాజకీయం చేయండి. దేశ నిర్మాణానికి, రాష్ట్ర నిర్మాణానికి, మీ గ్రామ నిర్మాణానికి తోడ్పాటు చేయండి. సో చూసారు కదా వ్యూస్, ఇది ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ మెట్టు సాయి కుమార్ గారితో ఇంటర్వ్యూ. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం స్పెషల్ గెస్ట్తో. అంతవరకు నమస్తే.